హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసకాయ టమాటాతో కలిపి ఒక స్పెషల్ రెసిపీ ఉంది ఫ్రెండ్స్. అది ఇప్పుడు వరకు నేను వండలేదు. యూట్యూబ్ పెట్టిన తర్వాత వండలేదు. అయినా స్కిన్ వాడట్లేదుగా ఫ్రెండ్స్, చూసారుగా. నిన్న చికెన్ కొబ్బరి అన్నం వండా కదా ఫ్రెండ్స్. స్కిన్ లేసి తేలేదు, స్కిన్తో తెచ్చారు. నేనైతే ఇదంతా సపరేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ స్కిన్ అంతా ఇవన్నీ తీసేసాను. నేను తినరు. ఎందుకంటే ఇది గోంగూరలో కానీ దోసకాయలో కానీ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. డీప్లో పెట్టి ఉంచేసాను. చూసారా, కొంచెం చికెను స్కిన్తో ఉన్నది పక్కన పెట్టేశాను. ఈ మొత్తం ఈరోజు దోసకాయలు వేసి వండుతాను ఫ్రెండ్స్. స్కిన్ ఎవరు తినట్లేదు కదా. మా చిన్నప్పుడైతే అసలు స్కిన్ తీయకుండానే కోడే శుభ్రంగా కోసి కాల్చి పసుపు రాసి అలాగే ముక్కలు కొట్టి వండుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా స్కిన్లో వేసే కదా. ఇదైతే శుభ్రంగా పసుపు రాసి కాల్చిందంట ఫ్రెండ్స్. ఇది బయటే చేయించుకొచ్చారు. నిన్నైతే కర్రీ చేశాను కదా, అది స్కిన్లెస్. ఇది దోసకాయ వేసి కలిపి వండుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరో తినకపోయినా నేనే తినాలి 2 రోజులు. నాకు ఇష్టం కాబట్టి. గోంగూర అయితే పచ్చడి చేశాను మొన్న, అదే ఉంది ఫ్రెండ్స్. అందుకని ఈరోజు దోసకాయలు వేద్దాం అనుకుంటున్నాను. ఎలా వండుతానో చూడండి. స్కిన్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా దీన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తాను ఫ్రెండ్స్. ఈలోగా దోసకాయని పొట్టయి తీసుకొని ముక్కలు కట్ చేసుకునేటోడికి ఇది ఉడికిపోతుంది. అదిగో ఫ్రెండ్స్, కడిగాను, శుభ్రంగా కడుక్కున్నాను. ఈ రెక్క ముక్కలు స్కిన్ ఇవన్నీ కొంచెం ఉన్నాయి, వేసేసాను. ఒక స్పూన్ అయితే పసుపు వేసాను. ఒక చిన్న స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. ఈ మొత్తం కలిపేసి మొత్తం కలుపుకొని దీంట్లో ఇంకా ఆయిల్ వేసే పని లేదు, ఎందుకంటే దీంట్లో ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకుందాము. ఈలోగా దోసకాయలు కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. దోసకాయ అయితే కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. కుక్కర్ పక్కన పెట్టుకున్నానండి. ఇది విజిల్ పోవాలి. ఆవిరి మొత్తం పోయాక మూత తీస్తాను. ఈలోగా కడాయిలో నూనె పోసుకొని పెట్టుకున్నాను. వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకుంటానండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకొని దోసకాయ టమాటా ముక్కలు వేసేస్తానండి. ఇలాగ బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. కూర ఉడికేటప్పుడు అన్నం కూడా అయిపోద్ది. స్టవ్ వెలిగించేసుకుంటాను. స్టవ్ అయితే వెలిగించేసాను. కూర వచ్చేలోపు అన్నం కూడా అయిపోద్ది. దీంట్లో పసుపు వేసుకుంటాను. పసుపు వేసుకున్నాను చూడండి. ఇంకేంటే దీంట్లో దోసకాయ టమాటా ముక్కలు వేసేస్తాను. ఈ బాయిల్ చేసిన ముక్కలు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లో వేసేసుకొని దోసకాయ ముక్కలు వేయచ్చు. కాకపోతే కొంతమంది తినరు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం దోసకాయ టమాటా కూర వండిన తర్వాత తీసి పక్కన పెట్టాక మిగిలిన కూరలో నేను వేసుకుంటాను ఫ్రెండ్స్ అవి. అందుకని ఇలా చేస్తున్నాను. మీరైతే దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ బాయిల్ చేసిన చికెన్ ముక్కలు దీంట్లో వేసేసి అప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ముక్కలన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఇది మెత్తబడిన తర్వాత కారం అవి వేసుకునేసి ఒకసారి మూత తీసేద్దాం ఫ్రెండ్స్. ఈసారి మెత్తబడింది.
ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. దీనికి సరిపడా ఎంత కారం పడుతుందో అంత వేసుకొని కర్రీ దగ్గరగా ఉడకనిద్దాం. రెండు స్పూన్లు అయితే కారం తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసుకుందాం, ఎందుకంటే కూర ఈ ముక్క కూడా మెత్తగా ఉడకాలి కదా. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాం ముక్క మునిగిందాక. ఈ కూర అంతా నీరంతా ఇరిగిపోయిన తర్వాత కూరలో నూనె అంతా పైకి వస్తుంది కదా, అప్పుడు కూర ఉడికిపోయినట్టు కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామండి ఎంత దూరం వచ్చిందో. నీళ్ళు అంతా ఎగిరిపోయినాయి చూసారా. ఇంకా కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం మూత పెట్టి కూర అయిపోయినట్టే కొంచెం సపరేట్ చేసేద్దాం. అన్నం కూడా ఒకసారి చూద్దాం ఎంతవరకు అయిందో. అన్నం కూడా అయిపోయింది. కూరతో పాటు అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం అయితే సపరేట్ చేసేస్తాను. కర్రీ చేసిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తా ఫ్రెండ్స్. చూసారుగా ఇంకింతే. ఇదైతే టమాటా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మిగిలింది కొంచెం ఉంది, అది కూడా చూపిస్తాను. ఆ సగం అయితే కర్రీ పక్కన పెట్టేసుకున్నాను. స్కిన్ తినరు కదా కొంతమంది, అందరూ తినరు. పిల్లోడేమో చెప్పినా కానీ ఒక్కోసారి స్కిన్తోనే బాగుంటుందని చేస్తారు, కానీ వండేటప్పుడు మొత్తం తీసేస్తారు ఫ్రెండ్స్. ఈ కొంచెం కర్రీలో మిగిలిన ప్రాసెస్ చేస్తాను. ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను. ఈ కర్రీ అయితే ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్నాను కదా చికెను, దీన్ని వాటర్తో సహా దీంట్లో వేసేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఒక టిప్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. స్పూన్ వేసాను చూసారా దీంట్లో. ఇలా స్పూను దేంట్లోనైనా మనం వేసామనుకోండి, పప్పు అయినా కూరలైనా ఏదైనా సరే పెట్టినప్పుడు పొంగిపోయి మొత్తం కారిపోతుంది కదా. మూత చుట్టూ ఈ మొత్తం విజిల్ వచ్చేసి పొయ్యి అంతా తడిసిపోయి ఒక్కోసారి పొయ్యి కూడా ఆరిపోతుంది బర్నర్లు. అందుకని ఏదన్నా మూత కానీ స్పూన్ కానీ ఏదన్నా లోన వేస్తే పొంగకుండా లోన ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇదే టిప్పు. చూసారుగా ఉడికిపోయింది. 3 విజిల్స్ అయితే పెట్టాను. ఈ నీరుతో సహా ఈ దోసకాయ కర్రీలో వేసేస్తాను. దీంట్లో ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు. తీసిందంతా పారేయటమైంది ఫ్రెండ్స్. తినేవాళ్ళు ఉంటే వండుకొని తినొచ్చు. నేనైతే తింటాను, ఎందుకంటే మా అమ్మగారు స్కిన్తోనే వండేవాళ్ళు చికెను, అది అలవాటు నాకు. ఇప్పుడు ఈ నీరంతా ఎగిరిపోయిన దాకా ఉడకబెడదాం ఫ్రెండ్స్. కూర అయిపోతుంది. కూర ముందే ఉడికిపోయింది కాబట్టి, చికెన్ కూడా బాయిల్ అయింది కాబట్టి ఎంతసేపు పట్టదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను కాబట్టి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే, కొబ్బరి పొడి గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. చూసారుగా మూత పెట్టుకుంటా. చూసారా అయిపోయింది. ఇది చికెన్ దోసకాయ. ఒక కూరలోనే 2 కూరలు అయిపోయినాయి చూసారా. ఈ కూర తిన్న వాళ్ళకి ప్లెయిన్, తినే వాళ్ళకి నాన్ వెజ్, తిన్న వాళ్ళకి వెజ్, 2 కూరలు అయిపోయినాయి. ఇప్పుడు గరం మసాలా కొబ్బరి పొడి వేసేసుకుంటాను. చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇంతేనండి, అయిపోయింది. కొత్తిమీర జల్లేసుకొని ఆపేసేయటమే. నేనైతే ఆపేస్తున్నాను. ఇంతేనండి, చికెన్ దోసకాయ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.